చాలా బాధాకరం అధ్యక్ష. సీతక్క గారు సత్యదూరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. అంబేద్కర్ గారికి ఎవరు అన్యాయం చేసింది అధ్యక్ష? అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బద్ద శత్రువుగా అంబేద్కర్ గారి స్టేట్మెంట్ ఉన్నది అధ్యక్ష. మరి ఇంత ఘోరంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అంబేద్కర్ గారిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు ఎవరు మార్చారు అధ్యక్ష? ఈ రోజు మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారే చెప్తా ఉన్నారు. పని దినాలే లేవు, మరి సగం పని దినాలే ఉన్నాయని అంటే అందుకే కదా అధ్యక్ష. పని దినాలు సగం ఉంటే దాన్ని 125 చేసి ఒకవేళ ఉపాధి కల్పించని పక్షంలో 125 రోజులకు వారికి మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పినట్టే ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాల్సిందే ఈ చట్టం ప్రకారం. గతంలో మీరే చెప్తా ఉన్నారు 60 రోజులు కూడా పని కల్పించలేదని. ఇప్పుడు అట్లా నడవదు. ఇప్పుడు ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాలా, కల్పించకుంటే కూర్చోబెట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వాలా. ఇది చట్టం చెప్తా ఉన్నది. అది బహుశా వారు మిస్ అవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష? ఈరోజు మావే 23 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది అధ్యక్ష. మా ఎవరికి లేనటువంటి బాధ కేవలం ఉపాధి రైతు కూలీలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకు రివర్స్ ఎస్టిమేషన్ లో మంత్రులకు 1000 కోట్లు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ ఉపాధి హామీ రైతుల కోసం ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావడం లేదు అధ్యక్ష. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వీళ్ళ కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తదారులకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టినందుకు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు కేవలం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి వీళ్లకు చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ సభను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రులకు నేను దయచేసి చెప్తా ఉన్నాను, సత్యదూరమైన మాటలు మాట్లాడొద్దు. ఇన్నిసార్లు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇంత ఇంటర్వెన్షన్? మరి అబద్ధాలు మాట్లాడొద్దు కదా.